నువ్వు చనిపోయేంత వరకు, దేవుడు రాకడ వచ్చేంత వరకు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని కార్యాల వైపు దృష్టి వచ్చటం మానకూడదు. వాళ్ళు దానియేలు వారి అగ్నిగుండంలో వారిని పడవేసినప్పుడు, షద్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో పడవేసే ముందు వాళ్ళు ఏమంటున్నారనంటే, ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినా, మేము అందులోనే బూడిదైపోయినా కానీ మాకు పర్వాలేదండి. అంటే వాళ్ళు ఏదైనా ఆశించారా? వాళ్ళు ఏది ఆశించలేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడు మమ్మలను షద్రకు మేషకు అబేద్నెగోలు దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, రెండు మాటలు పలికారు. మనం అలా పలకలేము. మాకు దేవుడు చెయ్యాలండి, దేవుడు మమ్మల్ని కాపుదల మాకు ఇవ్వాలండి, దేవుడు మమ్మల్ని అంగీకరించాలండి, దేవుడు మా సమస్యలు తీర్చాలండి అని అంటున్నాం. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు తీసుకున్న తీర్మానం ఏంటంటేనంటే, అయ్యా దేవుడు మమ్మల్ని ఇప్పుడు కాపాడినా కాపాడకపోయినా, అగ్నిగుండంలో వెళుతున్న మేము మరలా బయటికి రాకుండా అందులో బూడిదైపోయినా కానీ మేము సహిస్తాం, భరిస్తాం అన్నారా? అగ్ని అంత వేడిగా ఉంటుందండి. అలా మాట్లాడినాక మళ్ళీ ఏం చేశారు తెలుసా? మళ్ళీ అగ్నిని ఏడంతలు పెంచారు. అసలు చిన్న పొయ్యి కాడ ఉన్న గ్యాస్ కన్నా మీరు అన్నం మార్చేటప్పుడు, కూర వండేటప్పుడు, ఏదైనా చిన్న చిన్న పనులు అప్పుడు మీకు కాలకుండా ఉందంటారా? కాలుతుంది. అన్నం మార్చేటప్పుడైనా, గింజనీరు పడైనా, ఏదో ఒక సమయంలో ఎంత అలవాటు అయిపోయినా, ఎంత మనం అనుభవం వంట వండేటప్పుడున్నా అస్సలు కాలకుండా రోజు కాలుతుందని కాదు. కానీ ఏదో ఒక సమయంలో అదేంటంటారంటే కంగారు కానీ, పొరపాటు కానీ, నిర్లక్ష్యం కానీ, ఈ పని ఒత్తిళ్ళు ఏంటంటే ఆ అనాలోచన మనకి ఏం చేస్తుందని అంటే